అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మాక్ అసెంబ్లీ నిర్వహించింది. మాక్ అసెంబ్లీలో పెనుగంచి ప్రోలు కాకాని వెంకటరత్నం జెడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థిని రేగండ్ల పావని పాల్గొంది. మాక్ అసెంబ్లీ పూర్తి చేసుకుని వచ్చిన పావనికి పాత సినిమా సెంటర్ నుంచి పాఠశాల వరకు తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు ఆమెకు పూలతో స్వాగతం పలికారు. మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పావనితో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రధానంగా చేపట్టినటువంటి ఏదైతే మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పెనుగంచుల విద్యార్థిని పాల్గొంది. దాంట్లో పాటుగా అసెంబ్లీలో ఏ తీరుగా ఉంటుందో అదే తీరుగా ఒక సెట్ ఏర్పాటు చేసి కూడా అక్కడ రూపొందించారు. దాంట్లో కూడా కేవీఆర్ పెనుగంచుకు చెందినటువంటి కేవీఆర్ జిల్లా పరిషత్ హై స్కూల్ చెందినటువంటి 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఏదో పావని కూడా పాల్గొని అక్కడ అసెంబ్లీలో మాట్లాడింది. అసలుకి అక్కడ అసెంబ్లీ తీరు ఎలా ఉంది మాట్లాడిన దానిపై కూడా మనతో మాట్లాడేందుకు అదేవిధంగా జగ్గైపేట ఎమ్మెల్యేగా అక్కడ పాల్గొన్నారు. ఆ అమ్మాయి మనతో ప్రస్తుతం ఉంది. అమ్మ చెప్పండి, వాళ్ళకి ఎలా ఉంది నీకు అక్కడ ఆ అసెంబ్లీలో పాల్గొన్నావు, అక్కడ వివిధ సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడావు, వాళ్ళకి ఏ విధంగా ఉంది, అక్కడ ఎట్లా అనిపించింది? అక్కడ బాగుంది సార్. అక్కడ ప్రతి ఒక్క దాని గురించి మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లోకేష్ సార్ అసెంబ్లీని లెజిస్లేటివ్ కౌన్సిల్ని మొత్తం చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా పోటీలు అంటే ఫస్ట్ స్కూల్ లెవెల్లో పెట్టిన తర్వాత మండల్ లెవెల్ తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్కి వచ్చారు. అక్కడ నుంచి తర్వాత మేము విజయవాడ లయోలా కాలేజ్లో ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడ ట్రైనింగ్ చేసిన తర్వాత ఇంకా 25 నవంబర్ మేము అసెంబ్లీలో పాల్గొన్నాం సార్. అసెంబ్లీలో పాల్గొనడంతో పాటుగా అక్కడ ఉన్న ఒక సబ్జెక్ట్ మీద ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క చెట్టు నాటాలి, దాంతో పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేది ఇది ప్రధానంగా ఒక ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి మంత్రి పదవిని నువ్వు ఈరోజు అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించను. దాని తర్వాత నీకు ఎలా అనిపించింది? అక్కడ ఎట్లా స్పందించారు? నీతో పాటు ఉన్నటువంటి మెంబర్స్ కానివచ్చు, విద్యార్థులు ఎలా స్పందించారు? అంటే అది ఆ చర్చ అనేది నాకు చాలా మంచిది అనిపించింది. మనం ఒక్కరు ఎన్ని చెట్లు నాటినా కానీ మనం ఏం చేయలేము. అదే ఒక విద్యార్థి కనుక మనం ఒక చెట్టు నాటితే కనుక మన రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క చెట్టు నాటినా కానీ ఏడాదికి 70 లక్షల చెట్లు వస్తాయి కదా. దానివల్ల నాకు ఇది కూడా నిజమే కదా, దానివల్ల కూడా మన పర్యావరణ పరిరక్షణ కాపాడినట్లు ఉంటుంది. అలా కూడా విద్యార్థికి కొన్ని బాధ్యతలు అనేవి తెలుస్తాయి అని నేను అనుకుంటున్నాను. రైట్. నీకు ఇక్కడ హై స్కూల్ నుంచి అంటే పెనుగంచుల కేవీఆర్ చెప్పింది హై స్కూల్ నుంచి వెళ్ళావు, అక్కడికి ఎలా అనిపించింది నీకు? మీ టీచర్లు కానివచ్చు, నీతో పాటు విద్యార్థి ఎలా సపోర్ట్ చేశారు? వాళ్ళకి ఎట్లా ఆనందం? మాకు సోషల్ మేడం సుమలత మేడం, దానయ్య సార్, సుబ్బారావు సార్ చాలా సపోర్ట్ చేశారు. ఇంకా హెచ్ఎం మేడం బాగా సపోర్ట్ చేశారు. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా దానయ్య సార్ అసలు కాదు అనకుండా తీసుకెళ్లేవారు. ఏ కాంపిటీషన్ అయినా సరే సుమలత మేడం హాలిడేస్ అయినా సరే కానీ యూట్యూబ్లో ఆ బిట్స్ అసలు ఆ స్పీచ్కున్న మ్యాటర్ అదంతా కనుక మొత్తం వెతికి మాకు పెట్టేవారు. సుబ్బారావు సార్ కూడా బిట్స్ రాసి ఇచ్చారు. ఇంకా హెచ్ఎం మేడం వెనక నుండి ఏ కాంపిటీషన్ అయినా సరే పాల్గొనండి అని మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు సార్. మా ఫ్రెండ్స్ కూడా ఏం కాదు నువ్వు వెళ్ళు నీకు వచ్చిద్ది అని సపోర్ట్ చేశారు, కానీ ఏ రోజు నీకు రాదు అని ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదు. వాళ్ళ ప్రోత్సాహం, టీచర్స్ ప్రోత్సాహం, పేరెంట్స్ ప్రోత్సాహం వల్లే నేను ఈ రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను సార్. రైట్. మనం చూసుకోవచ్చు ఏదైతే విద్యార్థిని అక్కడ దాకా పంపించతో పాటుగా విద్యార్థిని అన్ని విధాలుగా అండదంతో పాటుగా ప్రతి ఒక్క విధానం ఎట్లా మాట్లాడాలి, ఆ సబ్జెక్ట్ ఏంటనేది కూడా మాట్లాడి ఆ విద్యార్థి నేర్పించేందుకు ప్రధానంగా ఉన్నటువంటి సోషల్ మేడం శ్రీలత గారు కూడా మనతో ఉన్నారు. మేడం సుమలత మేడం గారు కూడా ఉన్నారు. మేడం వాళ్ళకి ఎలా అనిపించింది? ఒక విద్యార్థిని అక్కడ దాకా పంపించారు మీరు అంటే ప్రత్యేకంగా మీకే ఈ క్రెడిట్ కూడా అంతా ఉంచుతుంది ఆ సబ్జెక్ట్ నేర్పించడంలో కూడా. వాళ్ళకి ఎలా ఇదంతా? పావని మంచి టాలెంటెడ్ పిల్ల అండి. తను మాట్లాడే విషయంలో కానీ సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకునే విషయంలో కానీ చాలా షార్ప్గా ఉంటుంది. మనం ఒకసారి చెప్తే చాలు తను వెంటనే రిసీవ్ చేసుకుంటుంది ఏది చెప్పినా కూడా. తనకు ఆ టాలెంట్ ఉంది. తను స్కూల్ లెవెల్ చేసినా మండల్ లెవెల్ కానీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా తను ప్రతిసారి కూడా ఫస్ట్ వస్తూ ఉంది. దానికి మా హెచ్ఎం గారి సపోర్టు, మా ఉపాధ్యాయులందరి సపోర్టుతో వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో తను మంచి స్థాయిలో నిలబడింది. రైట్. మనం చూసుకోవచ్చు ఏదైతే పావని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, మీ పాప ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీలో మాట్లాడినట్లు కూడా మీరు చూశారు. అట్లాంటి అవకాశం రావడం అనేది చాలా గొప్ప అవకాశం. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాళ్ళకి బాగానే చూస్తున్నాను.
బాగానే చూస్తున్నాం, బాగానే అమ్మాయి చదివిద్ది, బాగానే అన్నిటిలో ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. ఈ సార్లు మాస్టర్లు మొత్తం కూడా తెలియపరిచారు, అన్ని బాగా చేశారు. ఎలా చూస్తున్నారమ్మా మీ అమ్మాయి అసెంబ్లీ దాకా వెళ్ళి ఒక మంత్రి నారా లోకేష్ తో కూడా స్వయాన మాట్లాడి ఆయన గారికే కొన్ని సూచనలు కూడా చేసే స్థాయికి మీ పాప వెళ్ళిపోయింది, వాళ్ళకి ఎట్లా చూడొచ్చు మీరు? మా అమ్మాయి చదువులో ఫస్ట్ అండి, చదువుకోవాలంటే దానికి ఇష్టం, ఇంకా దానివల్ల దానికి చదువుకే వదిలేస్తాం మేము, అంతే అంతే చేతనైన వరకు చదివిస్తాం. రైట్, మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పాపకి ఏ విధంగా చదువుకోవడానికి అన్ని విధాలుగా సహాయం చేస్తాము, పాప ఎంతవరకు చదువుకుంటే కూడా అన్ని విధాలు చేస్తాము, చదువులో ముందుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళకి ఈ అమ్మాయిని ప్రధానంగా గుర్తించడం కానివ్వచ్చు, అమ్మాయికి అన్ని విధాలుగా అండదండలు ఉంటాం కావచ్చు, ప్రధానంగా విజయవాడ ట్రైనింగ్ క్లాసులు తీసుకెళ్ళటం కానీ అక్కడ తీసుకెళ్లేందుకు ప్రధానంగా పాత్ర వహించినటువంటి పాఠశాల ఉపాధ్యాయులు కూడా మనతో ఉన్నారు. సార్, వాళ్ళకి ఎలా చూడొచ్చు? అమ్మాయిని మీరు అసెంబ్లీ దాకా నిర్వహించేదాకా తీసుకెళ్లారు, అక్కడ ఒక మంత్రి నారా లోకేష్ కానివచ్చు, కొన్ని 175 మంది అభ్యర్థులు కూడా ఒక పాపని మన హై స్కూల్ నుంచి తీసుకెళ్లారు, అక్కడ ఈ పాపని ఇంత టాలెంటెడ్ గా ఉంటుందని మీరు ఎలా గ్రహించారు? ఎట్లా? అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా చారిత్రాత్మకమైన మంచి కార్యక్రమాన్ని, పిల్లల్లో ఉన్న ఎబిలిటీని బయటికి తీయడం, అందరికీ రాజకీయాల అవసరము, ఇప్పటి నుంచే కూడా వాళ్ళలో విలువలు కలిగినటువంటి రాజకీయవేత్తలుగా తయారవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే వారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఆ లీడర్ తీసుకున్నటువంటి అన్ని విషయాలు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసినటువంటి గొప్ప విలువలతో కూడినటువంటి విలువల కలిగిన జాతి రత్నాలను బయటికి తీయాలని వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మెరికల్ లాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి ప్రదంలో తీసుకొచ్చి మన దేశాన్ని స్వచ్ఛాంధ్రని స్వర్ణాంధ్రగా తయారు చేయాలని, స్వచ్ఛ పరిపాలన అందించాలని పిల్లల్లో ఇప్పటి నుంచే ఒక్కాయి వంగనది రానాయి వంగనది కాబట్టి ఇప్పటి నుంచే ఆ విలువలతో కూడినటువంటి విద్యని మనం అందిస్తే పిల్లల్లో కూడా చాలా మంచి విప్లవాత్మకమైన మార్పులు, చేంజింగ్, ఇలాంటి అన్ని విషయాలు వస్తాయని చెప్పేసి అసెంబ్లీలో మరి వారు మాట్లాడిన తీరు గాని చాలా అద్భుతము. మరి లోకేష్ గారు మంచి ఆలోచన, అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఆయన మెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మరి ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అట్టడుగు రెక్కాడితేనే డొక్కాడని విద్యార్థులు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కూడా జాతి రత్నాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు ఉంటారని చెప్పేసి, అలాగనే మనం అబ్దుల్ కలాం లాగా ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు టాపర్ బాయ్, చదువు ద్వారా అయ్యాడు టాపర్ బాయ్. అలాగనే ఇప్పుడు ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి సైన్సిస్టులుగా, మేధావులుగా, డాక్టర్లుగా అందరూ వారి వారి రంగాల్లో రావాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి అభినందనలు. ఇక మా స్టూడెంట్ ని చెబితే ఒక్కసారి చెబితే గొప్ప నాలెడ్జ్ కలిగిన వ్యక్తి అని చెప్పేసి నేను క్లాస్ టీచర్ గా కూడా మొట్టమొదట గ్రహించాను. ఈ సంవత్సరమే జాయిన్ అయినా కూడా మరి మా హెచ్ఎం గారు ఆధ్వర్యంలో ఫలానా పిల్ల ఇలా వేస రచనకి పనికొస్తుందండి, ఇలా డిబేట్ చక్కగా మాట్లాడిందంటే వారి ప్రోత్సాహంతో మా పాఠశాల విద్యా కుటుంబం తరఫున మరి అన్ని విషయాల్లో కూడా మాకు సహకరించినటువంటి ముఖ్యంగా రాము కానివ్వండి, అలాగనే ప్రతి ఒక్క టీచరు మన ప్రభుదాస్ అన్న ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగు మాస్టరే. మేము సోషల్ కమ్ తెలుగు నుంచి వచ్చాను, అయినా సరే ఇలాంటి యాక్టివిటీలో ప్రతి చోట ఉంటాము. ఈ విద్యార్థి ఎలా ఉంటుందంటే ఆల్వేస్ అన్ని రంగాల్లో కూడా సన్ పవర్ డే టైం ఉంటుంది, మూన్ పవర్ నైట్ టైం ఉంటుంది, కానీ స్టూడెంట్ పవర్ ఈజ్ ఎనీ టైం అని గుర్తు చేసినటువంటి చాలా మరి అందరిలో కూడా ఒక పవర్ ఉంటుంది కాబట్టి ఆ పవర్ మా విద్యార్థిలో ఉంది, అలాగనే ప్రతి విద్యార్థిలో కూడా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో అందరూ ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అందరూ ముందుండి చక్కగా మరి ఈ కార్యక్రమాలను విద్యార్థులు ఉన్న ఎబిలిటీని బయటికి తీస్తారని మనసావాస. మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి మరి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ మేడం.
రైట్ చూసుకోవచ్చు. ఏదైతే పాఠశాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థినికి అభినందనలు తెలపడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే విద్యార్థులు ఉన్నటువంటి మెరిట్ని గుర్తించడంతో పాటుగా ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా కావాల్సినటువంటి ఏదైతే ఏవైతే ఉంటాయి వాటన్నిటిని కూడా గుర్తించేందుకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే కూడా ఇటు విద్యార్థులు కానివచ్చు, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విద్యార్థులు చాలా మంచి ప్రోత్సాహం ఇచ్చేలాగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాకేష్తో యశ్వంత్, జీ న్యూస్, పెనుగంచిప్రోలు నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.